సామెతల గ్రంథంలోనికి మనం వద్దామండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం దాని 8వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. తగినంత ఆహారం, నాకు అవసరమైన ఆహారం. ఈ దినం నాకు అవసరమైన ప్రొటెక్షన్, ఈ దినం నాకు అవసరమైన గ్రేస్, ఈరోజు నాకు అవసరమైన కృప మీరు నాకు దయచేయండి. నేను నీ కృపలో ముందుకు సాగాలి. నన్ను మాత్రం ఎందుకు ఇట్లా చేసినావు దేవా? నీకేమైనా మనసాక్షి ఉందా? అందరూ హ్యాపీగా ఆడిపాడి తిరుగుతున్నప్పుడు నన్ను మాత్రం ఈ విధమైన పరీక్షల్లో ఎందుకు పెట్టావు? బికాస్ గాడ్ హ్యాస్ ట్రస్టెడ్ యూ. He want to give you a better position, a better gift, a better opportunity. అది నువ్వు హ్యాండిల్ చేయడానికి నువ్వు సమర్థుడా అని నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆమేన్. అందరికీ పరీక్ష ఉండదండి. కేపబుల్ పర్సన్కు పరీక్ష. ఎందుకు తెలుసా? మీ సామర్థ్యం ఎంత గొప్పది అని నీవు రుజువుపరుస్తున్నావు. ఇన్విజిలేటర్స్ కొరకు కాదు పరీక్ష రాసేది నీకోసమే. ఇన్విజిలేటర్ దానిని ప్రూవ్ చేస్తారు. ఎలాగా? నీవు పర్ఫెక్ట్గా రాశావు. యు ఆర్ ఎలిజిబుల్ టు ప్రమోట్, యు ఆర్ ఎలిజిబుల్ టు గో హెడ్. నువ్వు ముందుకు వెళ్ళడానికి నీవు సామర్థ్యం కలిగిన వ్యక్తిగా నేను నిన్ను అప్రూవ్ చేస్తున్నాను. నీ సామర్థ్యమే నీ పరీక్షల్లో నువ్వు ప్రూవ్ చేసేది. దేవుని యందు నువ్వు ఎంత విశ్వాసం ఉంచుచున్నావో ఆ విశ్వాసానికి తగినటువంటి బ్లెస్సింగ్స్ నువ్వు పొందుతావు. ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, హి విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఆయన సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సనిగే రకమైతే నీ టైం ఇంకా ఆయన పొడిగిస్తాడు. నీకు ఎవ్రీ డే నీకు కంప్లైంట్స్. ఆమెను చూడు ఎంత చక్కగా ఉంది, నన్ను చూడు ఎందుకు ఇట్లున్నాను అని నువ్వు చెప్పావనుకో ఇంకా పొడిగిస్తాడు దేవుడు. నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించే విషయంలో ఏమాత్రం లోపం లేకుండా నువ్వు దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ పోతే దేవుడు నిన్ను ఇంకా 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 ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని కృపలో వర్ధిల్లడానికి తగినవన్నీ దేవుడు దయచేస్తాడు. సో డిలీట్ ఆల్ ద కంప్లైంట్స్ ఫ్రమ్ ద బుక్. ఆ పేపర్ చింపేసేయండి. నో మోర్ కంప్లైంట్స్. దేవా, నువ్వు చేసిన వాటన్నిటికీ వందనాలు. నువ్వు నన్ను నమ్మినందుకు స్తోత్రం. ఈ బరువు నేను మోయగలనని నువ్వు నన్ను నమ్మినందుకు స్తోత్రం. ఇది నేను హ్యాండిల్ చేయగలనని నా యందు నువ్వు విశ్వాసం ఉంచినందుకు స్తోత్రం. నువ్వు నాతో ఉన్నందుకు ఇంకా స్తోత్రం. నీ మీద ఎగతాళి చేసిన వాళ్ళు, నిన్ను అధైర్యపరిచిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు సిగ్గునొందినట్లు దేవుడు మీ స్థితిగతులను ఇంప్రూవ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి ఉంటుంది, నీ హృదయం నుంచి వచ్చే తలంపులను బట్టి ఉంటుంది. దేవా, నీకు వందనాలు. తగినంత ఆహారం ఇస్తున్నందుకు స్తోత్రం. తగినంత కృప అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. నన్ను ఐశ్వర్యవంతునిగా చేయకు, నేను నిన్ను మర్చిపోతాను. దేవుడెవడు అని నేను అంటానేమో. నన్ను నిరుపేదునిగా పెట్టకు, నేను ఇంకొకరి దగ్గర చేతులు చాపి నిన్ను దూషించే పరిస్థితి. నువ్వు నమ్మిన దేవుడు ఏం చేసినావురా నీకు అని వాళ్ళు నన్ను అడగకుండా ఉండు నిమిత్తం నన్ను ఆ స్థితిలో నుంచి లేవనెత్తు ప్రభువా, నా ఎడల కృపచూపు ప్రభువా అని మనం ప్రార్థించటం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, బైబిల్లో ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఆదికాండం 28వ అధ్యాయం దాని 20-21 వచనంలో ఒక యాకోబును మనం చూస్తున్నాం. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి పారిపోయి తన జ్యేష్ఠ సహోదరునికి భయపడి తన మామయ్య దగ్గరికి వెళ్ళుచున్న ప్రయాణంలో
లూజ్ అనేటువంటి ఒక ప్రాంతంకు వచ్చినప్పుడు నిద్ర వచ్చింది. అక్కడ ఒక రాయి తలగడగా పెట్టి అతడు నిద్రపోయాడు. ఒక అద్భుతమైన దర్శనం అతడు చూచాడు. అక్కడ అతడు ఆ దర్శనం మధ్యలో లేచాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉందును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఇది దేవుడు నియమం పెట్టక మునుపు యాకోబు చేసిన ప్రార్థన. యాకోబు చేసిన ప్రార్థన కావచ్చు, దేవుడు ఇశ్రాయేలీయులకు దాన్ని చట్టంగా మార్చాడు. మీరందరూ మీ రాబడి అంతటిలో 10వ వంతు నా మందిరంలోనికి తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. యెహోవా దేవుడు చెప్పాడు. యేసు ప్రభు దాన్ని స్థిరపరిచాడు. మీరు వాటిని చేయుట మానద్దు, వీటిని చెయ్యాలి. ఏంటి? దయ, కరుణ కలిగిన వారిగా మీరు ఉండాలి. దశమ భాగం మాత్రం సరిపోదు. దయగలిగిన వారిగా, కృప కలిగిన వారిగా, దీనత్వం కలిగిన వారిగా మీరు ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని తెలియపరిచారు. యాకోబు ప్రార్థించిన ప్రార్థనలో అడిగిన 3 విషయాలు చూడండి. నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉందును. మరియు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. దేవునికి స్తోత్రం. అతడు వెళ్ళిన మార్గంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. క్షేమంగా తన ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. అటువంటి సమయంలో అతడు లూజ్ అనే స్థలాన్ని బేథేల్ అని పిలిచి బేథేలులో దేవునికి బలిపీఠం కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. సో మన మాట తప్పకూడదు. కష్ట సమయంలో దేవునికి చాలా విషయాలు చెప్తాం మనం. దేవుడు మన స్థితి మార్చినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసినప్పుడు వాటన్నిటిని మర్చిపోవద్దు. మనం తీసుకున్న మొక్కుబడులు, మనం తీసుకున్న నిర్ణయాలు అది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని కృపా సమాధానములు దేవుడు మనకిచ్చి మనల్ని ఆదరించి నడిపించినట్లు విశాలత కలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిదినం మనల్ని భయము నుండి కాపాడుతున్న దేవుడు. యాకోబు చెప్పాడు, నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి తీసుకొచ్చిన ఎడల. సెమిటరీ దగ్గర నుంచి రాత్రి వెళ్ళడానికి ఎంతమందికి ధైర్యం ఉంది? సహజంగా సెమిటరీ అంటేనే భయం. చనిపోయిన వాళ్ళందరూ అక్కడ సమాధి చేయబడి ఉన్నారు. సెమిటరీ దగ్గర నుంచి ఒంటరిగా రాత్రి వేళలో మనం వెళ్తున్నప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉంటే కొంచెం ధైర్యం. సడన్గా సెమిటరీ దగ్గరికి వచ్చినప్పుడు కరెంటు పోయి ఎట్లుంటుంది? అయ్యో ప్రభువా కదా, నన్ను ఆదుకో. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి ప్రార్థనలు హృదయం లోపల నుంచి వస్తుంది. ఆ సమయంలో మనకి ఇంకెవరూ లేరు. నో బడీ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ మీ. అప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? దేవా నీవు ఉంటే చాలు, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడండి. ఆయన చెప్పాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. మనమే మర్చిపోతున్నాం ఆ మాట. మనమే మర్చిపోతున్నాం. దేవుడు చెప్పాడు, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను సదా మీకు తోడై ఉంటాను అని ఆయన చెప్పిన మాట మర్చిపోయి నేను ఒంటరిగా ఉన్నానే, నాకెవరూ లేరే
అని చెప్పి మనం ఏడుస్తూ ఉంటాం. అప్పుడు ఆయన అంటాడు, నేను లేనా? నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నా సరిపోతాయా? ఎవరైనా మా వాళ్ళు నా దగ్గర ఉండాలని నేను ఆశిస్తున్నాను. చాలాసార్లు ఐసీయూలో ఉన్నటువంటి వారికే ఈ బాధ ఎక్కువగా ఉంటాయి. ఐసీయూలో ఒంటరిగా ఉండి ఏమైనా ఒక సైగైనా చేద్దామంటే ఎవరూ లేరు. చాలా నిస్సహాయత. అదొక నరకం లాంటిది. ఆ సమయంలో దేవునితో మొరపెట్టుకుంటారు. దేవా, ఈ పరిస్థితిలో నా మాట కూడా బయటికి రాకుండా వారు నా ముఖానికి బుట్ట పెట్టారు కదా. ఇక నా వాయిస్ అని అనడమే తప్ప నేనేం చెప్పడానికి లేదు. మనం అది కాదండి అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మనం ఏదైనా ఒకటి చెబుదామనుకుంటే వాళ్ళు దాన్ని గ్రహించరు. వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆ సమయంలో నిస్సహాయతలో స్వరమెత్తుతాం. దేవా, ఆదరణ, సహాయం, దీవెన కావాలి. దేవుడు మన ప్రతి అవసరతలు తీర్చువాడండి. మీ ప్రతి సమస్య ఆయన తెలుసుకొని ఉన్నాడు. మీరు అడగక మునిపే మీ విషయాలన్నీ ఆయనకు తెలుసు. బట్ యూ జస్ట్ ఆస్క్ హిమ్. అడగండి. ఆ ఇద్దరు అన్నదమ్ములు, తమ్ముని బాధ అన్నయ్యకు ఇవ్వలేను అనేది కాదు. ఏది కూడా అడిగి తీసుకోడు డాడీ. వాడు అడగొచ్చు కదా. ఒరే, నీ పెన్ను నాకు కావాలి, లేకపోతే నీ ఆ వస్తువు కావాలి అని అడిగితే నేను ఇస్తా కదా. అన్నయ్యకి నేను ఇవ్వనా? ఏనాడు కూడా నాకు అడుగడు. అంతా ఆయనదే అన్నట్టు తీసుకుంటాడు. అది దౌర్జన్యం. అది సరికాదు. వి మస్ట్ ఆస్క్. దేవా, ఇదన్నీ నాదే కదా అని చెప్పి మనం తీసుకోవడానికి వీల్లేదు. మన ప్రభుని అడగాలి. ప్రభువా, నాకు దయచేయండి, నాకు దయచేయండి. దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరత ఉంది. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు, కానీ నువ్వు ఆయనను మొరపెట్టాలి. నువ్వు ఆయనను అడగాలి. ప్రభువా, నిస్సహాయతలో ఉన్నాను, పొరపాటు నాదే, నేను తప్పు చేశాను, నేను కప్పుకోవడం లేదు, నేను తప్పు చేశాను, నేను తొందరపడ్డాను, నేను ఓవర్ కాన్ఫిడెన్స్తోనే అన్ని పనులు చేశాను ప్రభువా. అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనుకున్నాం, కానీ ఏది నాకు కలిసి రాలే. నా తెలివి సామర్థ్యము అది సరిగా పనిచేయలేదు. లార్డ్ ఫర్గివ్ మీ, క్షమించండి. ఇదిగో నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను. మనుషుల ముందు నన్ను అవమానం గురి చేయకుండా, నాకు 2 దెబ్బలు ఇచ్చినా పర్లేదు ప్రభువా, నువ్వు నన్ను మనుషుల ముందు నిలబెట్టు. నేను నీ బిడ్డ అనేది వారు చూచుదురుగాక. నేను వారి ఎదుట నా పోగొట్టుకున్న ఆ సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకున్నగాక. నేను పోగొట్టుకున్న ఆ ఘనతను నేను తిరిగి పొందుదునుగాక అని హృదయం విప్పి దేవునితో మాట్లాడండి. హృదయం విప్పి మాట్లాడండి. 2 చుక్కలు కన్నీళ్ళు పడనివ్వండి. దేవుడు మీ స్థితిని మారుస్తాడు. మీ సిచ్యువేషన్స్ మారుస్తాడు. మీ స్థితిని ఆయన అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చిన బాలుని ప్రభు దగ్గరికి తీసుకొస్తే 15,000 మందికి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చారు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి భోంచేసి 12 గంపలు మిగిలించారు. ఈ 5 రొట్టెలు విరిచి గంపలో వేసే ఒక్క గంప అట్టడుగున ఉండాల్సిన ముక్కలే. ఇప్పుడు ఈ అశేషం ప్రజలు తిన్న తర్వాత 12 గంపలు. ఏంటి 12? అపోస్తలులు పంచిపెట్టిన వారికి. దేవుని పనిలో నీవేమైనా పంచిపెట్టావనుకో, దేవుడు నీకు మిగిలిస్తాడు ఒక గంప. హల్లెలూయా. పంచిపెట్టడము తెలియని వారు పంచిపెట్టరు. వారు ఏకర్లు కొంటారు, తోటలు పెడతారు. అమాయకులైన సేవకులు కన్నీళ్లతో, కష్టాలతో, బాధలలో ఉన్నప్పుడు చూడనట్లు వారు నటిస్తారు. వారికి ఉన్నవన్నీ వారు ఎస్టేట్లుగా, సంపాద్యములుగా మార్చారు. నిరుపేదలైన తోటి సేవకులు కన్నీళ్లలో, దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు వారికి తెలియనట్లు వారు నటిస్తూ ఉంటే ఒకరోజు వీరు ఎగిరిపోతారు. వారు సమకూర్చినవన్నీ ఎవరిది? అందుకే బుద్ధిమంతుడు దేవుడిచ్చిన దానిని పంచిపెట్టుకుంటూ జీవిస్తాడు. హల్లెలూయా.
నువ్వు అన్నం తినొద్దని ప్రభు చెప్పలే. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమన్నాడు. నువ్వు ఎలా ఉన్నావో అలాగనే నీ వాళ్ళందరూ మారడానికి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రయత్నం చేయి, వారికి ప్రోత్సాహనం ఇవ్వు. అనుదిన ఆహారం ఇవ్వమంటే ఇశ్రాయేలీయులకు నిద్ర నుంచి దుప్పటి తీసేసి బయటికి రాగానే మన్నా కురోబడి ఉన్నట్టు ఈరోజు కూడా దేవుడు ఇస్తాడని ఆశించకు. మీ అనుదిన ఆహారం దేవుడు మీకు దయచేసేది అది బియ్యం రూపముగా, ధాన్యం రూపముగా, కూరగాయల రూపముగా ఇస్తారు. కోసి వంట చేయాల్సిన ఆ బాధ్యత నీదే. అది కూడా బద్ధకమే. అనుదిన ఆహారం అంటే సాంబారు తయారు చేసి ఇవ్వచ్చు కదా ప్రభువా. నీవే సాంబారు తయారు చేయాలండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. మీరే లేవాలి. సోమరులుగా మీరుంటే నడవదు. మీరు లేవాలి, దేవుడు అనుగ్రహించిన దానిని రూపం చేసుకోవాలి, తయారు చేయాలి. అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెల్లించాలి, అందరూ కలిసి సంతోషించాలి. యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్. దేవుడు మీ కుటుంబానికి మిమ్మల్ని ఒక బ్లెస్సింగ్గా పెట్టారు. బలహీనులైన వారికి మీరు ఊతనిస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, వారిని ఆదుకుంటున్నారు. మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకరికి ప్రోత్సాహనం ఇచ్చి దేవుడు మిమ్మల్ని నడిపించడానికి తగినట్లు మీరు మీ జీవితాన్ని సమర్పించినందుకు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గివ్ అస్ అవర్ బ్రెడ్. గివ్ అస్ అంటే మా దగ్గర లేదన్నమాట. మా దగ్గర లేనిదే మనం అడుగుతాం, మాకు ఇవ్వండి. మన దగ్గర లేనిది మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నప్పుడు ఆయన సన్నిధిలో సంతోషించే ధన్యత, ఉన్నదానిని పంచుకునే ధన్యత మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. నేను మీకు చాలాసార్లు చెప్పిన ఒక స్టోరీ కూడా చెప్పి నేను ముగిస్తానండి. ఇంగ్లాండ్ దేశంలో భయంకరమైన చలి. ఇప్పుడు మన పిల్లలు చాలామంది ఇంగ్లాండ్లో ఉన్నారు, వాళ్ళు తెలుసు. ఆ చలి ప్రాంతంలో ఎవరు కూడా వారి డోర్లు కిటికీలు తెరవరు. ఒకరోజు ఒక సంఘ కాపరి అతివేగంగా ఒక ఫంక్షన్కు వెళ్ళి తన ఇంటికి వెళుచున్నారు. అప్పుడు సడన్గా టోనీ వాళ్ళ కిటికీ తెరవబడి ఉంది. ముందుకు వెళ్ళిన పాస్టర్ గారు వెనకకు వచ్చాడు. వారి ఇంటి ముందు కారు ఆపాడు, వచ్చి తలుపు తట్టాడు. అప్పుడు తల్లి వచ్చి తలుపు తీశారు. ఆమె 2 చెంబల నుంచి కన్నీళ్ళు కారుతుంది. ఏంటమ్మా కిటికీ తెరిచిపెట్టారు, ఎవరు చేయని పని ఎట్లా చేశారు అంటే ఆమె తీసుకొని పోయి చూపెట్టాడు. టోనీ మోకాల మీద ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అలనాడు ఏలియాకు కాకోలంతో నువ్వు ఆహారం ఇచ్చావని నేను నా సండే స్కూల్ టీచర్ ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో ఆహారం లేక 3 రోజులైంది. నేను మా మమ్మీ ఆకలితో చచ్చిపోతున్నాం. కాకిగా నువ్వెవరినైనా పంపిస్తావని కిటికీ తెరిచిపెట్టి అతడు ప్రార్థన చేస్తున్నాడు అని తల్లి చెప్పినప్పుడు ఆమె కన్నీళ్ళు ఆగలేదు. ఆ పాస్టర్ గారి కన్ను కూడా నిండింది. పాస్టర్ గారు ఆమెన్ అని అన్నాడు. బాబు ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు. ఆమెన్ అనగా వాడు తిరిగి చూచాడు. టోనీ, ఇదిగో కాకి వచ్చేసిండు. ఆయన ఆమెన్ చెప్పి లేచి వచ్చాడు. ఒక జాకెట్ వేయించుకున్నాడు, ఒక క్యాప్ పెట్టుకున్నాడు, 2 గ్లౌస్ తన చేతికి ఎక్కించాడు, షూ వేసుకున్నాడు. టోనీని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు. నీకు ఇష్టమైన ట్రేలు తీసుకో. ఒక బర్త్డే ఫంక్షన్కు వెళ్తే చలి నిమిత్తమో ఏదో అనుకున్నంతమంది రాలేదు. చాలా ట్రైస్ ఆఫ్ కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఇవన్నీ పాస్టర్ గారి కారులో నింపారు. అయ్యా, మీరు వెళ్తున్న దారిలో కనబడే ఆర్ఫనేజ్లో మీరు ఇవ్వచ్చండి అని చెప్పి పంపిస్తే ఆ దైవజనుడు చెప్పాడు, దేవుడు నన్ను పంపాడు. నువ్వు కిటికీ తెరవకపోతే నేను ఆగేవాడిని కాదు. నువ్వు కిటికీ తెరిచినందుకు నేను వచ్చాను. దేవుడే నన్ను పంపాడు. ఏం కావాలో తీసుకో. బ్రెడ్, కేక్, బిస్కెట్, స్వీట్,
డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రిడ్జ్ అంతా నింపారు. ఇక నీకేమీ డౌట్ అక్కర్లేదు, సమస్తం దేవుడిచ్చాడు, నేనే నీ కాకి. ఆ కుమారుడు 2 చేతులతో దేవునికి స్తోత్రం చెల్లించారు. మీ జీవితంలో అసంభవం అసంభవం అని అందరూ చెప్పిన విశ్వాసముతో ఆ కిటికీ తెరవండి. ప్రైజ్ ది లార్డ్. చలిగాలి వస్తుంది నాన్న, కొన్ని క్షణములో కొన్ని నిమిషాలలో మనం ఇద్దరం ఫ్రీజ్ అయిపోతాం. ఇంట్లో ఉన్న వేడి అంతా కూడా వెళ్ళిపోతుంది, ఇల్లు నిండగా మంచు వచ్చేస్తుంది, ఈ ఇల్లు ఫ్రీజ్ అవ్వబోతున్నది. ఆహారం లేకుండా 3 రోజులైంది, కొన్ని నిమిషాల్లో మనం ఇద్దరం చచ్చిపోతాం. నానా క్లోజ్ ద డోర్ అని చెప్పాడు. మమ్మీ, ఏలియాకు కాకిని పంపించాడు దేవుడు, నా కోసం దేవుడు కాకిని పంపిస్తే లోపలికి ఎట్లా వస్తాడు? కాకి వచ్చి డోరు తట్టడు కదా. ఆయన కిటికీ తీసిపెట్టాడు, వారి పాస్టర్ గారే కాకిగా వచ్చాడు. మీ జీవితంలో అసంభవం అసంభవం అని మీ మనసు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, అయిపోయిందిలే అని అంటారు కావచ్చు, బట్ స్టిల్ దెర్ ఈస్ అనదర్ ఛాన్స్ ఫర్ ద లార్డ్. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆయనకు సాధ్యమే. నువ్వు ఆయన అందున్న విశ్వాసం విడిచిపెట్టకండి. లార్డ్, గివ్ మీ హ్యాపీనెస్ అండ్ జాయ్. ఈరోజు నేను దుఃఖము నుంచి, నిరాశ నుండి ఆనందములోనికి అడుగుపెట్టాలి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చేవారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, యు నీడ్ టు మెయింటైన్ ఎ పంక్చువాలిటీ. దేవుడు ఆరాధన ప్రారంభిస్తున్నప్పుడే మీకోసం దేవుడు వచ్చి ఉన్నాడు. మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, మటన్ షాపులో, కూరగాయల షాపులో అన్నీ తిరిగి అయిపోతుందా, ఇంకా అరగంట ఉందా అన్నా, అయితే వస్తా. అప్పటికి వాక్యం అయిపోయే పరిస్థితిలో ఉన్నది. తలకాయ లేకుండా తోక లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చిపోవద్దు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎ ప్రిపరేషన్ ఈస్ నీడెడ్, సిద్ధపాటు అవసరం. నువ్వు సమయానికి ముందు 15 నిమిషాల ముందు మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేయండి. దేవా, నీ సన్నిధికి నేను వచ్చాను, ఈరోజు నీ సేవకుని నోటి నుంచి నాతో మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, నన్ను గద్దించండి, నా మస్టు కరిగించండి, నీకు ఇష్టమైన మాటలు నా హృదయంలో నింపండి. నేను కేవలం నీ కృప వలనే బ్రతుకుచున్నాను. నా ఊపిరిని నువ్వు కాపాడినందుకు స్తోత్రం. నా పాడి మోసేవారు ఉండగా నువ్వు వారిని ఆపినందుకు స్తోత్రం. దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ, సనగకుండా గునగకుండా ప్రతినిత్యం కృతజ్ఞతా భావముతో మన విన్నపములను తెలియపరిచి దేవుని సన్నిధిలో మనం జీవించినట్లయితే అద్భుతమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. మీరు సామాన్యులు అని మీరు అనుకుంటున్నారు, నేను మీకు చెప్తున్నాను, మీరు అసామాన్యులు. దేవుడు మీలో ఉన్నాడు, దేవుని వాక్కు మీలో ఉన్నది. మిమ్మల్ని దేవుడు ఎక్స్ట్రా ఆర్డినరీగా దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసంతో, పట్టుదలతో, విధేయతతో ఆయన అడుగుజాడలో నడవండి. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు స్తోత్రం. మీ సన్నిధిని మాకు దయచేసినందుకు స్తోత్రం. మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభువా, మీరు మా కోసం ఉన్నారు, మా కోసం ఎదురు చూస్తున్నారు అని మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దేవా, నీ సన్నిధి, నీ కృప మాకందరికీ దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమునకు స్తోత్రం. ప్రతినిత్యం మీ సన్నిధిలో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి ఉన్న సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయములతో మీరు మాట్లాడినందుకు, మమ్మల్ని తాకినందుకు స్తోత్రం. ఎన్నడూ అనుభవించని ఒక ఆనందం ఈరోజు నా హృదయంలో నువ్వు నింపినందుకు స్తోత్రం. ప్రభువా, ఈ దినం మొదలుకొని నిన్ను మహిమపరచు విషయంలో ఏమాత్రం లోపం లేకుండా నీకు ఇష్టడిగా నేను నడవడానికి నా జీవితాన్ని సమర్పిస్తున్నాను.
అని ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ప్రార్థించే ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరినీ ఆదరించమని, కృపలతో నింపమని, నీ సమాధానంతో మమ్మల్ని నింపమని, మాలో ప్రతి ఒక్కరిని మీరు తాకి నీ చిత్తం నెరవేర్చి నీకిష్టులుగా వారు వాడబడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. ఈరోజు మేము సంతృప్తిగా ఉండడానికి కృప చూపండి. ఈరోజు మేము నీ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మా దోషములను, మా పాపములను నేడు పరిహరించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, దీవెనలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.